యూపీ యోధా వర్సెస్ తమిళ్ తలైవాస్. యూపీ యోధా వచ్చేసి లాస్ట్ మ్యాచ్ గెలిచారు. అలానే ఒక పక్క తమిళ్ తలైవాస్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఈ మ్యాచ్ వచ్చేసి రెండు టీములకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ దగ్గర పడే కొద్దీ ప్రతి టీంకి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్. అలానే ప్రతి టీం కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ప్లే ఆఫ్ దగ్గర పడే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి ఈ మ్యాచ్లు వచ్చేసి. ఈ మ్యాచ్ వచ్చేసి లాస్ట్ డబుల్ హెడర్ అన్నమాట. ఈ సీజన్లోన రేపటి నుంచి ట్రిపుల్ హెడర్ అవుతున్నాయి. అలాగే రేస్ టు ప్లే ఆఫ్స్ కదా, ఒక్కొక్క రోజు 3 మ్యాచ్లు అవుతాయి. 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి 3 మ్యాచ్లు అవుతాయి. దీంతో ఈ మ్యాచ్లు అనేవి బాగా రసవత్తంగా సాగబోతున్నాయి. మ్యాచ్లోనికి వస్తే నిన్న వచ్చేసి గుమ్మన్ సింగ్ సూపర్ 10 చేశాడు, కానీ ఈరోజు 8 పాయింట్లే చేశాడు. మెయిన్లీ ఈ మ్యాచ్లో వచ్చేసి యూపీ యోధాకు డిఫెన్స్లో హితేష్ వచ్చేసి 7 పాయింట్లు చేశాడు. అలానే గగన్ వచ్చేసి 6 పాయింట్లు చేశాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ వచ్చేసి తమిళ్ తలైవాస్ 3 పాయింట్లు లీడింగ్లో ఉన్న, నెక్స్ట్ హాఫ్లో వచ్చేసి యూపీ యోధా ఆ లీడింగ్ని కంట్రోల్ చేసి ముందుకు వెళ్ళారు. లాస్ట్గా ఈ మ్యాచ్ వచ్చేసి 1 పాయింట్తో యూపీ యోధా గెలిచారు. తమిళ్ తలైవాస్ వచ్చేసి డిఫెన్స్లో మంచిగా రాణించారు, కానీ ట్రైడింగ్లో రాణించలేకపోయారు. ఎందుకంటే ఆ స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ని ఎక్కువసేపు బెంచ్లో ఉంచడం వల్ల అవతల పక్క ఆ ప్లేయర్ సౌలు అర్జున్ని రివైల్ చేయలేకపోవడం వల్ల తమిళ్ తలైవాస్ ఈ మ్యాచ్ ఓడిపోయారు. చాలా మ్యాచ్లు ఇలానే తమిళ్ తలైవాస్ ఓడిపోయారు. అర్జున్ని ట్యాకిల్ చేసి చాలు తమిళ్ తలైవాస్ రివైల్ చేయలేకపోతున్నారు. దీంతో సేమ్ అదే రిపీట్ అయ్యింది. ఈ మ్యాచ్లో వచ్చేసి యూపీ యోధా 32 పాయింట్లు, అలానే తమిళ్ తలైవాస్ వచ్చి 31 పాయింట్లు చేశారు. 1 పాయింట్తో తమిళ్ తలైవాస్ ఈ మ్యాచ్ ఓడిపోయారు.